నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా భద్రాచలంలోని మరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈరోజు ఎలక్షన్ కూడదు కాబట్టి సపరేట్గా అన్నగారి యొక్క పటాన్ని ఏర్పాటు చేసి దానికి మరి అందరూ కూడా మరి నివాళులర్పించి ఈరోజు మరి ఆయన 101వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మీ అందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే 120 రాష్ట్రాల్లో మరి ఈరోజు అధికారాన్ని తీసుకొచ్చారు. పేద బడుగు బలహీన వర్గాలకి మరి ఎంతోమందికి జన్మనిచ్చిన పార్టీ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళిద్దరు కూడా మరి తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షతోనే ఆ రోజు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన భారతదేశంలోనే మెజార్టీగా మరి పేరు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి మేము అందరం కూడా నివాళులర్పిస్తాం. తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా భద్రాచలం కేంద్రంగా మరి ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉన్నందున స్వయాన ఆయన చిత్రపటానికి 101వ జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. వారి యొక్క ఇవాళ ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో మరి 1986 ప్రాంతంలో ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు కావాలని, ఈ ప్రాంతంలో చదివే వాళ్ళకి హక్కులు ఉండాలని, ఉద్యోగాలు వారి ప్రాంతంలో వారే ఉద్యోగాలు చేయాలని ప్రత్యేక హక్కులు చట్టాలు జీవోలు తీసుకొచ్చినట్టు ఘనత ఎన్టీఆర్ గారిది. వారి యొక్క ఆశయాల కోసం వారి యొక్క మరి నినాదాన్ని ఈ ప్రతి పల్లెవాడ గ్రామాన రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. వారి యొక్క ఆశయాలను ఈ ప్రాంత ప్రజలందరూ పుణికిపుచ్చుకొని మా ఆశయాల కోసం పనిచేయాలని చెప్పేసి మేము ఈ ప్రాంత ప్రజలుగా ఆశిస్తున్నాం. అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్. ఈరోజు ఆంధ్రుల ఆరోగ్య దైవం మనందరికీ రాముడన్నా, కృష్ణుడన్నా, శ్రీకృష్ణుడన్నా, అర్జునుడన్నా దేవుడు అంటూ ఒకడే అనేది తెలుసు. కానీ రాముడి రూపంలో, ఎన్టీ రామారావు రూపంలోనే అన్ని దేవుళ్ళు మనం కోలుకోవడం జరిగింది. అలాంటి మహానుభావుడు జయంతి ఈరోజు 101వ జయంతి జరుపుకుంటున్నాం. ముఖ్యంగా భద్రాచలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కూనారం రోడ్లో గల అన్నగారి సాక్షి దగ్గర మరి 101వ జయంతి 100వ జయంతి చేసాం పోయిన సంవత్సరం. ఇది కూడా బ్రహ్మాండం చేద్దాం అనుకుంటే మరి ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం మనం జరుపుకోవాలి కాబట్టి మరి ఈరోజు మరి నిడాబనంగా మరి అన్నగారి విగ్రహం వద్దే మరి ముసుకేసుకున్న ఆయన చిత్రపటానికి మరి భద్రాచలం పార్టీ లేదు. దాన్ని కాదని మరి నన్ను ఒక దేవుడిగా కొలిసిన ఈ ప్రాంతానికి, ఈ తెలుగు ప్రజలకు ఏదైనా చేద్దామనే ఆలోచనతో ఆయన ఎన్టీఆర్ గారు ఆయన చిన్న సినిమాలో నటించేటప్పుడే జోళ్ళు బట్టి ఎక్కడ ఏం కావాలంటే అక్కడ, ఎక్కడ నీళ్లు కావాలంటే అక్కడ, ఏది జరిగితే అది, మరి అప్పుడు ఉప్పెన జరిగితే అక్కడ ప్రతి చోట మరి విళాలను అడిగి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. ఆ కోణంలో మరి 1982 మార్చి 29న ఆయన పార్టీ స్థాపించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మరి అప్పటి వరకు చైతన్య యాత్రలు అనేది ఏ ముఖ్యమంత్రి రోడ్ల మీద తిరిగిన దాఖలు లేవు. మరి ఆయన 9 నెలలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి మరి 9 నెలలలో మరి ఆయన ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఆయన ఏ మాట కోసం అయితే పార్టీ పెట్టారు, కూడు, గుడ్డ, నీడ, ఈ 3 నినాదంతోనే ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఆ 3 నినాదాలు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటే కూడు అంటే ఆ రోజుల్లోనే మరి 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాలి అంటే ఇవాళ మనం అనుకుంటున్నాం 42 సంవత్సరాల క్రితం ఆ 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడానికి నెలకి 50 కోట్లు ఖర్చు అయ్యేది. ఆ రోజు బడ్జెట్ ఎంత అంటే 10,000 కోట్లు, 5,000 కోట్లు, 6,000 కోట్లు ఉన్న టైంలో నెలకి 50 కోట్లు. అదేవిధంగా గుడ్డ అనే దానికి జనతా వస్త్రాలు, అప్పుడు గవర్నమెంట్ జనతా వస్త్రాలు ఉన్నాయి, ఆ 50 రూపాయలు ఉంటే 25 రూపాయలకి ఇప్పించేటోడు. ఆ రోజుల్లోనే అప్పుడే మొదలుపెట్టారు ఇంద్రమ్మ గారు చిన్న పూరి గుడిసెలు, అంటే తాటాకులతో గుడిసె వేసుకుంటే అది ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి. ఇలా కాదు ప్రతి సంవత్సరం గాలి దుమ్ములు పడిపోతుంటే ఇట్లా కాదు మరి పక్కా గృహం కావాలని చెప్పేసి నందమూరి తారక రామారావు గారు 3,500 పెట్టి పెంకిటిల్లు. ఇవాళ కూడా మనం భద్రాచలంలో లంబాడి కాలనీకి వెళ్తే ఆ పెంకిటిల్లు కనపడతాయి. అంటే ఆ రోజు ఆయన ఆ 3 నినాదాలతో పార్టీ పెట్టి మరి అసలు అప్పటి వరకు దేశంలో అసలు ప్రజలకు సంక్షేమం అనేది చేయొచ్చా, సంక్షేమం అంటే ఏంటి అనేది ఈ భారతదేశానికి చూపించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అప్పటి వరకు అసలు సంక్షేమాలు లేవు, సంక్షేమంతో పాటు అభివృద్ధి. అదేవిధంగా మన ఇలా చాలామంది చెప్తారు బీసీలకు మేం చేసాం. ఆ రోజు వరకు అసలు బీసీలకు అనేది ఒక ఎన్నికల్లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, పోటీ చేసిన కానీ రిజర్వేషన్లు అంటూ లేవు. అన్నగారు 20% బీసీలకు రిజర్వేషన్ పెట్టడం వల్లే ఈరోజు ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఈరోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు వరకు బడుగు బలహీన వర్గాలకు అసలు రాజకీయాల్లో అసలు చోటు లేదు, ఎవరు వచ్చేటోళ్ళు కాదు, భూస్వాములు, పెత్తందారులు, కోటీశ్వరులు తప్ప మనకు లేరు.
కానీ ఈ దేశ చరిత్రలోనే రాజకీయాలు ప్రజల పాలన దగ్గర చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పక తప్పదు. అయ్యాలా మనం అందరం చాలా చూస్తున్నాం. చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారని. అసలు నిజంగా కనుక చంద్రబాబు గారు ఎన్నిపోటు పొడిచి ఉంటే ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఉండదు. ఆ ఎన్టీ రామారావు గారితో పదవయ్యేది. కానీ ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా, ఆయన ఆచరణకు అనుగుణంగా ఆయన ఏదేదో పథకాలు పెట్టారో, ఆయన ఏదేదో ఆశించాడో ఆ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు దానికి టెక్నాలజీని తోడుపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ 30 సంవత్సరాలు ఆయన పాఠానికి వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. అది ఇవాళ ఎవరు ఎన్ని అనుకున్నా, ఏ ఎదవలు ఏమనుకున్నా చంద్రబాబు గారు ఇవాళ ఎన్నిపోటు పొడవలేదు. పొడిచి ఉంటే ఆయన జనంలో ఉంటాం. ఆయనకి ఈ రోజు వరకు కూడా నెంబర్ 1 ఎన్టీ రామారావు గారి తప్ప మరొకటి రాలేదు. అదేవిధంగా ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఈ తెలుగు ప్రజలు కానివ్వండి, తెలుగు ప్రజలు ఈ గడ్డ మీద తెలుగు మాట్లాడేంత వరకు అన్నగారి చిత్రపటాలు విగ్రహాలకు ఎలా పూలమాలలు వేస్తారో తెలుగుదేశం పార్టీ కూడా ఈ తెలుగు ప్రజలు ఉన్నంతకాలం ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.